ఈనాటి మన ధ్యానం కొరకు ఒక చిన్న వచనాన్ని చదవాలని కోరుతున్నాను. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం. జగమెరిగిన వచనం. బలము చేకూర్చే పొరపాట్లు జరుగుతున్నాయి. ప్రభు అందరినీ మన్నించునుగాక. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆమేన్. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్ అంటారండి. చక్కగా నా వైపు చూస్తే ఈ మాట వినండి. కొంచెం భారాన్ని మీతో పంచుకొని ముగిస్తాను. ఎక్కువ మీ సమయాన్ని తీసుకోను. చాలామంది దైవజనుల సమయానికి వచ్చారు, కొద్దిమంది బాగా ఆలస్యంగా వచ్చారు. ఆ బాగా ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి పర్లేదులే, ఏం కాదు కానీ అనిపిస్తుంది. కానీ ఫస్ట్ వచ్చేసిన వాళ్ళు కొంచెం ఇన్ని గంటలు అనిపిస్తుంది కనుక మరి నేను ఎవరిని బాధ పెట్టకూడదనే ప్రేమ కలిగిన దేవునికి స్తోత్రం. నేను మీ దృష్టికి తేవాలి అని పరిశుద్ధాత్మ నా గుండెల్లో ఉంచిన మాట ఏంటంటే, ఆయన చేసిన పని అంతటిని సంపూర్ణము చేసిన తరువాత ఆయన విశ్రమించెను అను వచ్చను. ఆదికాండం 2:2 ఉంది. 6 దినములలోగా పని పూర్తి చేశాను. 6 రోజులు, 60 రోజుల, 6 లక్షల సంవత్సరాల, మనకు అంకె ముఖ్యం కాదు. మన పాయింట్ ఏంటంటే ఆయన పని సంపూర్తి చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మీరందరూ స్వరమెత్తి చిన్న పెద్ద తేడా లేకుండా అయ్యగారులు చెప్పండి, మన మాదిరి ఎవరండి? చెప్పాలి. ఈలోపు అంతకన్నా బెటర్గా మాదిరి ఎవరన్నా పరిచయం అయ్యారా మనకి? ఏమండి? కనుక ఆయన రికార్డు ఎప్పటికట్లు ఉండాల్సిందే. ఆయన సర్వకాల సర్వావస్థలలో అందరికీ మాదిరి, అందులో డౌట్ ఏమి లేదు. ఇప్పుడు యేసు ప్రభు నా మాదిరి అయితే నా పని విధానం ఎట్లుండాలి? పని పూర్తయ్యాకే విశ్రాంతి తీసుకోవాలి అనండి. ఇంకో భాషలో చెప్పాలంటే పని పూర్తి అవ్వకపోతే విశ్రాంతి తీసుకోకూడదు. పని మధ్యలో విశ్రాంతి తీసుకోకూడదు. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఎలా ఉండాలంటే మొత్తం 7 రోజులు, అందులో 6 రోజులు పని, 1 రోజు రెస్ట్. ఈ రేషియో నిష్పత్తి ప్రకారం కాదు. 6 రోజుల పని 1 రోజు రెస్ట్ అంటే 3 రోజులు పని చేసి 4 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత 3 రోజులు రెస్ట్ పని చేయొచ్చు. పని విభజన బ్రహ్మాండం కూడా, రెస్ట్ 50-50 కరెక్ట్గా వస్తుంది మధ్యలోకి. ఈ అడ్డగోలు క్యాలిక్యులేషన్ ఏమీ సెట్ కావు. మొత్తానికి 6 రోజులు పని చేయాలి, 1 రోజు రెస్ట్, అంతే కదా. గురువారం పెట్టి రెస్ట్ సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇలాంటి ఐడియాలు మనకు కుప్పలు తెప్పలు వచ్చేస్తాయి. అందుకని ప్రభు అన్నారు, తాను చేసిన పని సంపూర్తి అయిన తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. ఈ రోజున దైవ సేవకులంగా ఏమంటే మనందరం కూడా ఒక మాట చెప్పుకుందాం, మనకు అప్పగించబడిన పని సంపూర్తి అయ్యిందా? యేసు ప్రభు వారు కూడా యోహాను 17:4 ఏమన్నారు? తండ్రి, చేయుటకు నువ్వు నా చేతికి అప్పగించిన పని చేసి ముగించి నిన్ను మహింపరుస్తున్నాను. మహిమ అని మనం అరిచేస్తే మహిమ రాదు కదా. మహిమను ఒక్క పదంతోనే పాటంతా పాడేస్తే మహిమ వచ్చేస్తుందా? చెప్పండి. ఎప్పుడు ఎక్కడ నిలబడ్డా మహిమ దేవునికే అని ఒక మాట అంటే మహిమ వచ్చేస్తుందా? నిజంగా మన ద్వారా దేవుడికి ఎప్పుడు మహిమ వస్తుందంటే మన చేతికి అప్పగించిన పని చేసి ముగిస్తే మహిమ వస్తుంది. సో మన పని సంపూర్ణం చేయకపోతే, పని నత్తనడగ్గా సాగుతుంటే, పని ఆటంకముల వలన వేరే కారణాల వల్ల ఆగిపోతూ ఉంటే, మనము మూటగట్టిన తలాంతులు వేరొకరు తీసుకుని డెవలప్ చేయవలసి వస్తూ ఉంటే, మన పొలములో ముళ్ళ తుప్పలు తోలుగుంట్లు బలిసిపోతూ ఉంటే, సోమనివాని చేనుగా మన పొలం ముద్రపడుతూ ఉంటే, విదేశీ కాపర్లు వచ్చి దున్నేదాకా మన పొలము బీడు పడిపోయి ఉంటే, యేసును మాదిరిగా తీసుకోలేదనే కదా, ఆయన అడుగుజాడల్లో సేవ చేయటం లేదనే కదా. ఓ సంకల్పం చెప్పుకుందామా ఈ పూట, నాకు అప్పగించిన పని పూర్తి అయ్యేదాకా నేను రెస్ట్ తీసుకోను. ఒక్కరు కూడా ఏమనలేదు. ఇది దుర్మార్గానికి పరాకాష్ట. ఇది అల్టిమేట్. దీని అవతల ఇంకేం లేదు. ఒక సంకల్పం చెప్పుకోవాలి మనం. ఏంటా సంకల్పం? నాకు అప్పగించిన పని పూర్తి చేసే వరకు నిద్రపోను, విశ్రాంతి తీసుకోను అనే కసి రావాలి క్రైస్తవుడికైతే, సేవకుడికైతే. ఇప్పటికీ ఏదో మేము తెప్పులు పడుతున్నాం, మరి కష్టపడుతున్నాం. ఈ సన్నాయి నొక్కుల వలన ఏ పోవం ఆడదు అక్కడ, వేస్ట్.
పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం దాకా పొలంలో ఉన్నామా లేదా కాదు. సంవత్సరం పంట వచ్చినప్పుడు కళ్ళంలో ఎన్ని బత్తాలు వచ్చినది ఇంపార్టెంట్. నేను పొద్దున వెళ్ళిపోతాను సాయంత్రం వస్తానండి, ఉపయోగం ఏముందండి? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఫలితం చూపించాలి కదా. రాజ్యము సంపాదించుకుని మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన దాసులను పిలిచి వారు తానిచ్చిన స్థలాంతుతో మీనాతో ఎంతెంత సంపాదించిరో లెక్క తూచుటకు వారిని పిలిచాను. యాక్చువల్గా మేము కూడా ఈ పని చేయవు ఎంత చెప్పు, అదొకటే తేలుతుంది ఆ రోజున. మనకు వస్తేనేమో సమస్యలు, ఎదుటాడికి వస్తేనేమో బలహీనతలా. ఇలాంటి వాటితో సెట్ కాదు కదా. కాబట్టి ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే మనకు అప్పగించబడ్డ పని పూర్తయితే తప్ప మనం విశ్రాంతిని కోరకూడదు. అల్లు పెరుగక పని చేయాలి, విరామము తీసుకోకుండా పని చేయాలి, విశ్రాంతిని ఆశించక పని చేయాలి. విశ్రాంతి తీసుకునవలసిన ఆఫర్ వస్తే కూడా తృణీకరించే దమ్ము ఉండాలి. నేను చేయవలసిన పని ఇంకా పూర్తి నాకు అక్కర్లేదు అని దమ్ము ఉండాలి. మనం చేసే పనికి 3 పేర్లు పెడతాను. నోవహు పనిని మనము చూసినప్పుడు ఓడ నిర్మాణము అనండి. నెహెమియా పనిని మనం చూసినప్పుడు గోడ నిర్మాణం అనండి. ఆమేన్. నూతన నిబంధన సేవను చూస్తే సంఘ నిర్మాణం అనండి. ఆమేన్. ఈ 3 మాటలు మనసులో పెట్టుకొని ఒక్కొక్క మాటకి 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీ ప్రార్థన అంశాలుగా మారడానికి కానీ, ఒక స్ఫూర్తిని తీసుకొని ఎక్కువగా కష్టపడి పని చేయడానికి కానీ వీలుగా. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ వ్రాయబడిన మాటలేంటి? నోవహు ఓడ నిర్మాణం చేస్తున్నప్పుడు నా వైపు చూస్తే ఒక మాట చెప్పండి. స్థానికంగా నోవహుకి మంచి సహకారం లభించిందంటారా? కదండి. ఆయన కుటుంబం తప్ప భూమి మీద ఎవడో ₹1 చందా ఇవ్వలేదు. ఒక్క చిన్న పని సహాయం కూడా ఎవరు సహాయం లేదు, సహకారం లేదు అనండి. మనం చాలా మర్మంగా ప్రార్థనలో వాడే భాష కదా అది. సాక్ష్యం చెప్పినప్పుడు కానీ, గృహాలు దర్శించినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వాడే మంచి ఒక వాక్యానుసారమైన ఆత్మ సంబంధంగా అనిపించే, శరీరాశను కలుపుకొలిపోయే మంచి పదాలు. నేను ఎప్పుడు ఏది మాట్లాడినా అందరికీ యూనివర్సల్గా వర్తింపజేసి మాట్లాడడం లేదు. సాధారణంగా జరుగుతున్న వ్యవహారం ప్రస్తావిస్తున్నాను. అందులో నీవు ఉంటే సరి చేసుకోవటమే, లేకపోతే ఇది మంది కాదు, మనం దానిపైన ఉన్నామని హ్యాపీగా స్తోత్రం చెప్పుకోవడం. ఇబ్బంది ఏముంది? అందరు బాగా చదువుకోండి అని పిల్లలు అంతే చదువుకున్నాడు కుమిలిపోయి చచ్చిపోవాలా? ఎందుకు చచ్చిపోవాలా? నేను మాని చదువుకున్నానులే ఆడికి వర్తిస్తుంది అనుకుని హాయిగా ఉంటామే కదా, అందులో బాధపడేది ఏం లేదు. అందరికీ స్తోత్రాలు చెప్పరా. హల్లెలూయా. సో ఓడ నిర్మాణములో అతనికి వచ్చిన ఆటంకం ఏంటంటే పాపుల ఎగతాళి అనండి. వాళ్ళందరూ కూడా భయంకరమైన పాపంలో కూరుకుపోయి దారుణమైనటువంటి శాపగ్రస్తమైన బతుకుతూ ఆడే తెంగరుడు కట్టుకున్నాడు సామని అని వదిలేయచ్చు కదా, వదలరు. ఇప్పుడు తెలివైన పని కాకపోతే, పనికి మాలిన పని అయితే, అర్థం లేని పని అయితే తమాషా చూడొచ్చుగా. చూడండి, ఎవడో కెలుకుతాడు, వచ్చి అవమానపరుస్తాడు. నువ్వు అక్కడ వెళ్ళిపోతావా, మేము చచ్చిపోతామా, వర్షం వచ్చేద్దా, అయిపోయి మేము కొట్టుకుపోతుంటామా, నువ్వు తేలిపోతుంటావా, చివరిగా చెప్పోడికి నోళ్ళు లోకం అని ఏం మాట్లాడుతున్నావు, వర్షమా ఎలా ఉంటుందా, ఇప్పుడు చూసామా, ఇప్పుడు విన్నామా. ఆ ప్రజలు ఎగతాళి చేయడమే తప్ప ఎన్నడూ సహకారం. నా పాయింట్ ఏంటంటే సహకారం చేయనోడు, సహాయం చేయనోడు నోరు మూసుకోవచ్చు కదా. నోరు మూసుకోకుండా ఎక్కువ వాగేవాడే సహకారం చేయనోడు. అందుకంటే ఆడికి అంత ఖాళీ ఉంటుంది. ఆడి పని చేసేవాడు కాదు కదా, ఆడి పని ఆడికి లేదు, ఇంకోటి పని ఏమో చేయడాడు. ఆడి ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆడు చేయగలిగింది అదే. కాబట్టి నువ్వు నోవహు అయితే ఆమేనండి. నీకొక దర్శనం ఉంటే, నీకొక పని ఉంటే, నీకొక బాధ్యత ఉంటే, నా ఫేమస్ డైలాగ్ జ్ఞాపకం చేసుకోండి, స్పందించకపోవటమే మన స్పందన. ఒకవేళ నువ్వు ఆన్సర్ చేయాల్సి వస్తే ఎంతమంది చేయాలి, ఎంతకాలం చేయాలి, ఇక అవుతుంది కది.
500 ప్రశ్నలకు జవాబు చెప్తే ప్రపంచంలో ప్రశ్నలు ఉండవా? 501 మళ్ళీ అవుతుంది. దాని ముగింపు ఉండదు. దాని ముగింపు ఏంటంటే మొదటి ప్రశ్నకి జవాబు చెప్పడమే ముగింపు. ఎన్నో జవాబులు చెప్పాం, ఎన్నో విషయాలు మాట్లాడాం. ఆయనను ఆ ప్రజలు ఆ మొక్క ముందే తెలుసు, బైబిల్లో ఉందిగా. వాళ్ళు మన దగ్గర జవాబును కోరుకొని అడిగారా? మనం బాధపడితే వాళ్ళకి ఇష్టం, మనం దుఃఖపడితే వాళ్ళకి ఇష్టం. ఎద్దు పుండు కాకికి ముద్దు, అది కాకి దాని బతుకంతే. ఇంకా ఎద్దులన్నీ కూటం పెట్టి కాకులన్నింటికి ఉపదేశం చేయకూడదు. తోకతో కొట్టుకుంటూ బతకటమే అంతే. స్వస్థ వచ్చి వస్తుంది, దేవుని చిత్తం. ఏమంటారు మీరు? ఏదో అంటారు బాబు. అల్లెల్లు అందరికి వందనాలండి. నేను చెప్పే సువార్త ఒకటే సార్, ఓడగట్టాలంటే ఎగతాళిని భరించాలి, సహాయ నిరాకరణకు తట్టుకోవాలి. ఇందులో మన పాయింట్ ఏంటి? పని అయిపోయేదాకా అంటలా మీరు, పని అయిపోయేదాకా. మరి ఇప్పుడు ఎవడో సాయం చేయట్లేదు, ఎక్కడి నుంచి సహకారం రావట్లేదు, కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువ పని చేయాలా వద్దా? ఇప్పుడు నేనేమంటానంటే తలకోచ ఎత్తే 120 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఎప్పుడు అయిపోయినా ఓడ అంతకాలం ఎందుకు పట్టిందంటే ఎవడో సహకారం చేయక, ఎవడు చెయ్యక, ఎవడో ₹1 ఇక్కడ పుల్ల అక్కడ పెట్టగా. దేవుని పని ఆలస్యం ఎందుకు అవుతుంది? నిజమైన సహకారం లేకేనండి. సరైన సహకారులు ఉంటే, డబ్బులనే కాదండి, పరిచయం చేసే వాళ్ళు కావాలి కదా. ఇప్పుడు 4 మాసాలు నేను ఒక ట్రైనింగ్ కోర్స్ పెట్టాను ఇక్కడ. ఇంత తలకాయ నొప్పి, ఇంత బరువు, ఇన్ని లక్షల రూపాయల భారం ఎత్తిన పెట్టుకుని రోజుకు ఊరు తిరిగేస్తుంటాను నేను. కుదురుక కొంపలు ఉండే రకం కాదు ఈ రోజుకి కూడా. నేను కానీ ఏంటో ధైర్యం ఏంటి? ప్రభు నాకు ఇచ్చిన సంఘ బిడ్డలు బాధ్యతగా అన్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుతుంటాను. ఎలాగ ఇప్పుడు ఏమైపోతుంది? గెస్ట్లాగా వచ్చేట ఆయన కూర్చొని, అప్పుడు ఒకవేళ నేను తినేపాటికి ఆలస్యం అయిపోయినా చల్లారిపోయింది పెడతాం ఏంటని అరిచి అంత పరిస్థితి వచ్చింది. సహకారులు ఉంటే పని సులువు అవుతుందండి. ఆమె కనుక ఏమంటున్నానంటే, నోవహు ఓడ నిర్మాణము చేసినట్లే మనము సంఘ నిర్మాణం చేయాలా వద్దా? మరి నోవహు పనికి ఆటంకం ఏంటి తెలుసా? ఎగతాళి. నోవహు పనికి ఆటంకం ఏంటంటే సహాయ నిరాకరణ. వైపు నుంచి సహాయం రాదు, పైగా నిందలు వస్తుంటాయి. అయినా ఓడ కట్టాడా లేదా? చెప్పాలి గట్టిగా. సో నోవహు పిలిచినట్టే దేవుడు మనల్ని పిలిస్తే, నోవహు ఒక దర్శనం ఇచ్చినట్టే మనకు ఒక దర్శనం ఇస్తే, చేయుటకు నోవహు చేతికి ఒక పని అప్పగించినట్టే మన చేతికి ఒక పని అప్పగిస్తే మనకు కూడా సహాయం అందుద్ది. అందామా? అందకపోవచ్చు. అందామా? నోవహు పిలుపు ప్రకారం అందకపోవచ్చు. అంటే ₹1 సహాయము సహకారం అందకపోయినా ఆయన పని చేసి ముగించాడు. ఈ లోపు విశ్రాంతి తీసుకోలేదు. సో నోవహు ఓడ అనే దాంతో పోల్చినప్పుడు మన సేవని ఏం పెట్టుకోవాలి మనము? సహాయ నిరాకరణ ఉన్నప్పటికీ, ఎగతాళి అవమానము ఉన్నప్పటికీ నా పని చేసి ముగించాలి అన్నది అక్కడ పాఠం. ఓకేనా? నెక్స్ట్ నెహెమ్యా గోడ దగ్గరికి వద్దాం. రెండోది ఏంటంటే నెహెమ్యా గోడకి సహాయం ఉంది, సహకారం ఉంది. ఒక రాజుగారు ఆ గోడకి ఎంత ఖర్చు అవుతుందో డబ్బులు ఇచ్చేసాడు. మెటీరియల్ ఇచ్చాడు, కర్ర కలప గొడవ గోత్రం ఇచ్చేసాడు, మ్యాన్ పవర్ ఇచ్చాడు, అనుమతులు ఇచ్చాడు, దేశాల సరిహద్దులు దాటించే వేబిల్లు ట్రాన్స్పోర్టేషన్లు కూడా ఇచ్చేసాడు. నెహెమ్యా పనికి సహకారం ఉంది, సహాయం ఉంది అనండి. ఎవరి పనికి లేదు? ఇప్పుడు నెహెమ్యా పనికి ఆ రెండు ఫుల్గా. కాబట్టి నోవహు కంటే నెహెమ్యా గొప్ప అభిషక్తుడు అని తీర్పు తెచ్చాలా? ఈ పనికి మళ్ళీ కంపారిజన్లో సేవలు ఉండకూడదు. ప్రతివాడు 2 సేవలు చూసుకుంటాడు. సేవ చూడండి, ప్రార్థనా జీవితం సార్, వెంటనే కార్యాలు చూడండి ఎలాగా. 7 మొదలెట్టాడు, 5 ఏళ్ళని దిక్కు అతికెత్తి లేదు. అయితే నెహెమ్యాని నోవహుని పెట్టి ఇప్పుడు తీర్పు తీర్చడమేగా మనం. నోవహుకు పరిశుద్ధ జీవితం లేదు, నోవహు దేవుని కృప లేదు, నోవహుకు ప్రార్థనాత్మ లేదు, నోవహుకు దర్శనం లేదు, అందుకని అన్ని ఎండ్లు పట్టింది. అదే నెహెమ్యా చూడు 52 రోజులు కట్టి పడేశాడు. ఇది కృప అంటే, ఇది అభిషేకం అంటే. మనము నెహెమ్యాలాగా ఉండాలి, నోవహులా ఉండకూడదని చెప్తాడు. ఎంత బుద్ధి లేనోడు అవుతాడు.
ఇలాంటి పనికి మళ్ళీ ఒక్కొక్క సేవ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి పిలుపు ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు పనిచేసే నేల ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకే గింజ ఒకే సీజన్లో అన్ని ప్రాంతాల్లో వేస్తే అన్ని ప్రాంతాల్లో ఒకే పంట వస్తుందండి. మంచి నేల ఉంటుంది, త్రోవ పక్కన ఉంటుంది, రాతి నేల ఉంటుంది, ముళ్ళ తొప్పలు ఉంటుంది, అన్ని చోట్ల ఒకే పంట, ఒకే విత్తనం విత్తినవాడు ఒక్కడే. కానీ పంట నేల తీరిన బట్టి మారుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో పరిచయం ఒక రీతి ఉంటుంది, కంపారిజన్లో కుదురుతుంది. వాడబడిన దైవజనుల వల్ల స్ఫూర్తి పొందాలి, బలం పొందుకోవాలి. మమ్మల్ని కూడా సాయం చేయపరబాని ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ఆయనకి ఎలా జరిగిందంటే, మరి పేతురు గారు ఒక్కో ప్రసంగాన్ని 3,000 ప్రసంగం బాప్తిస్మాలు ఇచ్చాడు, పౌలు గారు ఇవ్వలేదు. కానీ పౌలు గారిని వేస్ట్ అందామా? ఎలీషాకి ఫస్ట్ రోజు నుంచే శిష్యులు ఉన్నారు. ఏలియా గారికి చివరి రోజు ఒక్కడే ఒక్క శిష్యులు లేడు. కాబట్టి ఏలియా వేస్ట్ అందామా? ఈ పనికి మేల కంపారిజన్లు పోలికలు తీసేయాలా? దానికి కూడా ఆమెనరా అసలు మౌన మునీశ్వరులందరూ హిమాలయాల్లో ఉండాలి, అయ్యబ్జీలే కాదు. ఎందుకు సార్? అవును అనకుండా, ఆమె అనకుండా, స్తోత్రం అనకుండా, అదేదో ప్రాక్టీస్ చేసేవాడు చూసినట్టు చూస్తే అట్ట. ప్రభుకు స్తోత్రం అందరికీ. హల్లెలూయా. కాబట్టి నేను మీకు చేసే మనం ఏంటంటే, ఒక్కొక్క సేవకి ఒక్కో రీతిలో ఆటంకాలు వస్తాయి. అదే వస్తూనే ఉంది, రావచ్చు భిన్నంగా. ఇప్పుడు నెహెమ్యాకు వచ్చింది ఏంటి? సహాయం ఉంది, సహకారం ఉంది, అనుమతులు ఉన్నాయి. డే 1లోనే అన్ని పర్మిషన్లు వచ్చేసినాయి, మ్యాన్ పవర్ వచ్చేసింది, మనీ వచ్చేసింది, మెటీరియల్ వచ్చేసింది, రథాలు వచ్చేసినాయి. అసలు ఇంత బేభత్సంగా ఇంకెవ్వడికి సహకారం అందదు. కానీ పని మొదలెట్టాక వచ్చింది శ్రమ. కడతంటూ పక్క నుంచి పడేస్తాడు ఒకడు వచ్చి, ఇంకొకడు వచ్చి అంటాడు, నువ్వు కట్టింది ఒక గోడ, నీది ఒక పని, సన్నాసి పని, నువ్వు కట్టిన గోడ నక్క దూకితే పడిపోతుంది రా, నువ్వు కట్టి పెద్ద గోడ కట్టావు అంటే. ధైర్యం దెబ్బతీసే ప్రయత్నం, కృంగదీసే ప్రయత్నం. అర్థమైందా? ఆ తర్వాత ఏం చేయడు తెలుసండి? అంటే ఇన్ని చదవకుండా చెప్పేస్తున్నాను సింపుల్గా. నెహెమ్యా కాలంలో జరిగింది ఇంకోటి చెప్పమంటారా? నెహెమ్యాకి అసలు క్యారెక్టర్ లేదని, యెరూషలేం పట్ల ప్రేమ లేదని, దీన్ని రాజకీయంగా వాడుకొని అతను కింగ్ అవ్వాలనుకున్నాడని, చర్చిని కట్టి మత రాజకీయం చేద్దాం అనుకున్నాడని, అందుకోసమే తప్ప అసలు యూదులన్నా యెరూషలేం అన్న ప్రేమ లేదని ప్రెస్ మీట్లు పెట్టి, విలేకరుల సమావేశాలు పెట్టి మనోడిని ఏకిపారేస్తున్నారు. ఎవరిని? దాన్ని రాజకీయం అంటారు. అనండి, అర్థమైందా? వీళ్ళు అనుమతులు ఆపలేకపోయారుగా, మెటీరియల్ ఆపలేకపోయారుగా, నిధులు ఆపలేకపోయారుగా, అన్నీ వచ్చేసినాయి పుష్కలంగా. ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచించి క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతున్నాడు. అసలు మంచోడు కాదు, మీ మీద అసలు భారమా పాడ ఏమి లేదండి, వచ్చింది అదంతా. ఈ రకంగా మందిరం పేరు మీద కింగ్ అయిపోయే ప్రయత్నం, అంతకన్నా ఏమి లేదో అని అలా తీసుకొచ్చారు. ఎవ్వడు నమ్మలా. ఆయన మీద పేపర్లు రాసి పెట్టారు, ఎవ్వడు పట్టించుకోవాలా? ఏమండి, ఎవ్వరూ పట్టించుకోలేదు అన్న లిస్టులో ఫస్ట్ పేరు నెహెమ్యా. వెంటనే ఇంకో విలేకరుల సమావేశం పెట్టినంత అబద్ధం, దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది చాలా దేవుని పనికి ఆటంకం, అది మంచి మనసు కాదు, దేవుని శిక్ష రాబోతున్నట్టు చేస్తే ఒకరితో వచ్చుద్ది, ఇది మేము మన పరిచర్యల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న విలేకరుల సమావేశం పెట్టలా, రోడ్డు ఎక్కలా. వాళ్ళు మైకులు పెట్టుకొని, బాక్సులు పెట్టుకొని, బ్యానర్లు కట్టుకొని విలేకరుల సమావేశం పెట్టే టైంలో ఆ గోడ ఇంకో 3 లైన్లు ఎత్తికట్టేశాడు యేసు రక్తం ఇచ్చి. తాను చేస్తున్న పనిని ఇంకా శ్రద్ధగా చేశాడు తప్ప శత్రువు పని విషయమై అభ్యంతర పడలేదు. వాడిని ఎలాగైనా రిప్లై ఇవ్వాలని ట్రై చేయలేదు. ఆమె ఇప్పుడు నెహెమ్యాకు వచ్చిన ఆటంకం ఏంటి? రాజకీయం. అక్కడ తాగారా? అతన్ని గోడను పడగొట్టేట్టు చేస్తే అవ్వలేదు, దుష్ప్రచారాలు చేస్తే అవ్వలేదు, చివరికి భౌతికంగా చంపేయాలని కూడా దాడి చేశారు, రెక్కి నిర్వహించారు, రాత్రి వేసేద్దామని ప్లాన్ చేశారు. నేను అంటున్నాను, ఇదంతా రాజకీయం. దేవుని సేవలో ప్రజల సహకారం లేకపోవట అనేది ఒక పెద్ద కష్టమైతే, శ్రమ అయితే, కొరత అయితే, లోటైతే ఎలాగైనా పని పాడు చేయాలని మహానాయకులు టోబియా, సన్మల్ అట్లాంటి పెద్ద వాళ్ళు ఏకమైపోయి విలేకరుల సమావేశాలు పెట్టి రాజ్యస్థాయిలో కుట్రలు చేసి ఏకంగా భౌతికంగా కూడా మనిషిని చంపేయాలని చూడటం క్షుద్ర రాజకీయాలు, మత రాజకీయాలు, భయంకరమైన పాపిష్టి రాజకీయాలకు పరాకష్ట. సేవ కూడా నీకు ఇలాంటి పోరాటం కూడా వస్తుంది సేవలో.
నీ పని ఆపలేకపోతున్నారా? వచ్చే డబ్బులు వచ్చేస్తున్నాయా? వచ్చే పని చేసే వాళ్ళు వచ్చేస్తున్నారా? వాళ్ళు ఏం చేయలేక ఏం చేస్తారు? దుష్ప్రచారం స్టార్ట్ చేస్తారు. నువ్వు కడుతున్న పనులు ఇంకో మూల పడగొట్టుకుంటూ వస్తుంటారు. చివరికి నిన్ను చంపేయడానికి కూడా వెనకాడరు. మానవ జాతిలో మొదటి హత్య ఆస్తుల తగాదా వల్ల రాలేదు, అధికార దాహంతో రాలేదు, చిన్న అసూయ. అసూయ ఎక్కడికి వెళ్తా తెలుసా? రక్తం కళ్ళ చూసేదాకా ఆగదు, అది చల్లారదు. నీ మీద భూమి మీద అసూయ పడేవారు ఎవరు ఉండరా? ఎందుకు ఉండరు? సహజంగా ఉంటారు. అది ఎంత పెద్ద సమస్యకి వెళ్ళి ఎంత ఎక్స్టెంట్గా వెళ్ళొచ్చు. అది మేము పని కట్టుకుని యెరూషలేమును దెబ్బ కొడితే, గోడ పడగొడితే, గుమ్మాలు తగలబెడితే ఆడెవడో వచ్చి మళ్ళీ కడతాడా? శత్రువు కార్యాలు ఇవన్నీ. పతనమైన మానవ జీవితాల్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంటే, పతనమైపోయిన సంఘ విలువలు మరలా పునరుద్ధరిస్తుంటే అడ్డుపడే తీవ్రమైన రాజకీయ శక్తులు లేపబడతాయి, రాజకీయ కోణంలో కుట్రలు జరుగుతాయి. అయినా గోడ పూర్తయ్యే వరకట నెహెమ్యాలు ఏం చేశారంట? బట్టలు ఉద్దుకుకుంటకు తప్ప తమ ఒంటి మీద నుండి బట్టలు తీయలేదంట. అసలు 52 రోజులు కునికి లేకుండా పనిచేశారు. రాత్రి పగలు. ఓ చేతుల కత్తి, ఓ చేతుల తాపి, ఎక్కడ ఆగలేదు అసలు. మన అంశం ఏంటండి? మనకు అప్పగించబడిన పని పూర్తయ్యే వరకు రెస్ట్ తీసుకోకూడదు, విశ్రాంతి తీసుకోకూడదు. ఈ విషయమై మరొకసారి మనం రేపబడి ఒక తీర్మానం చేసుకున్నట్టు కొరకే ఇప్పుడు ఇక్కడ సమకూర్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఐఎఫ్జేలో ప్రభు మనకిస్తున్న ఒక స్ఫూర్తి, ఒక పిలుపు ఏంటంటే, దేవుని సేవకులారా, మనకొక దర్శనం ఉన్నది, మనకొక పిలుపు ఉన్నది, మనకొక పని అప్పగించబడింది. ఆటంకములు అత్యంత సహజం. రోషంతో ముందుకెళ్దాం. పరిస్థితులను బట్టి అటు ఇటు చూడాల్సిన అవసరం మనకు లేదు. ఇది దేవుని వాక్యం మనకిస్తున్న స్ఫూర్తి. మనకు అప్పగించబడ్డ పని ముగించే వరకు మన తీర్మానం ఒక్కటే, రెస్ట్ తీసుకోకూడదు. సహాయం ఆయన చేస్తాం, సహకారం ఆయన చేస్తాం, లేకపోతే కూడా ఆయన చేస్తాం. అసలు ఇది మన సబ్జెక్ట్ కాదు. మన సబ్జెక్ట్ ఒకటి, నాకు ఇచ్చిన పని పూర్తయ్యే వరకు నేను ఆగను, నేను రెస్ట్ తీసుకోను, నేను వెనక్కి తగ్గను. ఈ తీర్మానం మాత్రం గట్టిగా రావాలి. నీ దర్శనం ఏంటో నీకు తెలుసు కదా, నీ పిలిపేంటి నీకు తెలుసు కదా, ఎవరు చెప్పక్కర్లేదు కదా. దాని మీద మళ్ళీ కూర్చో ఈ పూట గట్టిగా, ప్రభా నాకు పలానా దర్శనం ఇచ్చాక నేను మొదలెట్టాను, పలాని వాక్యం ద్వారా మాట్లాడాక మొదలుపెట్టాను, పలాని దర్శనం చెప్పాక మొదలుపెట్టాను, పలాని ప్రవచనంతో స్టార్ట్ చేశాను. ఇది నా ఉద్దేశంతో, నా ఆనందంతో, నా ఆసక్తితో, నా వ్యక్తిగత అపేక్షతో చేసింది కాదు. నువ్వు చెప్తే మొదలుపెట్టాను. నీవిచ్చిన దర్శనమే, నీవిచ్చిన భారమే. నేను కొన్నిసార్లు వీక్ అయ్యాను, డల్ అయ్యాను, ఏం కావను, చెలరగిపోతాను. నువ్వు చూసుకోగానే ప్రార్థన చేసి మొదలెట్టాను. ఏమే హల్లెలూయా. తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు, నేను నమ్ముతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇక అపోస్తలుల దగ్గరికి వచ్చేసరికి వారేం కట్టాలి? సంఘం. ఈ సంఘానికి స్టార్టింగ్లోనే చెప్పాడు, నేను నా సంఘమును కడతాను, ఈ బండ మీద దాన్ని నిలబెడతాను, పాతాళ లోక గమనులు దాన్ని ఎదుట, అంటే దానికి ఎదురుగుండా వచ్చేది భూమి మీద చిన్న చేతికోడు కాదు, మొత్తం పాతాళపు శక్తులన్నీ ఏకమైపోతాయని. నువ్వేం చేసినా ఒక మాదిరిగా ఉంటుంది. సరైనటువంటి సంఘమును నువ్వు కట్టాలని రాకడికి సిద్ధపరిచే ఒక పెండ్లి కుమార్తెను తయారు చేయాలి, నడుము కట్టుకున్నావో మొత్తం పాతాళం నీకు యాంటీ అయిపోయినట్టే. విరుచుకుపడిపోతారు నీ మీద. అపోస్తలుల సేవ ప్రారంభంలో కాస్త సహకారంగా ఉండి తర్వాత బాగా యాంటీ మూమెంట్ వచ్చేసిందంటవా. డే 1 నుంచి తలకనొప్పే. గదిలో తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటే ఆత్మను పొందుకొని భాషలో మాట్లాడు. దీనివల్ల ఎవరికైనా లాస్ ఉందా? వాళ్ళు గదిలో తలుపు వేసుకుని ఉంటారు మీద వాళ్ళు ఏడుతున్నారు. వాళ్ళు ఏడుతారో నవ్వుతారో భాష మాట్లాడతారో నీకేంటి అలా? అక్కడికి వెళ్ళి పని కట్టుకొని, ఏంట్రా తెల్లారిపడి తాగేశారా, కొత్త రకమా, ఏ ఊరు సరుకు అని మొదలెట్టాడు. ఒక్కొక్క నీకు ఎందుకురా, నీకు నచ్చితే విను, నచ్చకపోతే నోరు మూసుకెళ్ళిపా.
డే 1 నుంచి వ్యతిరేకతే. కుంటోను బాగు చేశారు, చిత్తకొట్టి జైల్లో వేసారు. పుత్తోందయ్య నెలకొట్టాడు, బెత్తాలతో కొట్టి బట్టలు ఇప్పేసి లోపల చెరసాలు వేశారు. ఒక్క దయ్యం వెళ్ళకూడదు, అన్ని దెబ్బలు ఎందుకు కొట్టాలా? ఓ కుంటోను బాగు చేస్తే చిత్తకొట్టి జైలు ఎందుకు పెట్టాలా? అపోస్తుల సేవ ఒక బలమైన దేవుని రాజ్య నిర్మాణం కోసం, మహిమగల సంఘ నిర్మాణం కోసం వారు చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రాణము తీయుటకే ప్రయత్నం జరిగింది. చిన్నగా ఆటంకపరచడం, కొంచెం బెదింపులే, జాగ్రత్త, ఇట్లాంటివి లేవు. ఏ రోజు గారు చంపేయడానికే. నోవహు ఓడ కట్టాలనుకున్నప్పుడు సహాయ నిరాకరణ వచ్చింది. నెహెమ్యా గోడ కట్టాలనుకున్నప్పుడు దుర్మార్గ దుష్ప్రచారముల రాజకీయాలు వచ్చినాయి. అపోస్తులు సంఘ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ప్రాణమే తీసేయాలనుకున్నారు. డే 1 నుంచి చివరి దాకా ప్రతిరోజు మరణమే తాండవించింది. చిన్న చితక టార్గెట్లో చంపేయటమే, సంఘస్థులైనా అపోస్తులైనా. ఇప్పుడు ఇంతటి మరణకరమైన అపాయములు ఉన్నవి గనక అపోస్తులు ఎక్కడైనా సేవలో వెనకబడ్డారా? కొంచెం స్పీడ్ తగ్గించారా? వాయిస్ను కొంచెం మాడ్యులేట్ చేసి, అంటే యాక్చువల్గా మరి ఆ విధంగా ఏమి లేవేగా. యేసు నామమును ఉచ్చరిస్తే చంపేస్తామని చెప్పలేదా? సారీ అన్న, కంట్రోల్ చేసుకోలేకపోయినా ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటానన్నయ్య అనొచ్చు కదా. మీరే చెప్పండి, మీ మాట ఉంటేనేమో, దేవుడి మాట ఉంటేనేమో, మేమైతే కుదురుకుండలేమో, చెప్తానే ఉంటాం అన్నాడు. చంపేస్తాం, ఆ నామంలో చనిపోటకును పాత్రలు వేయించబడుతున్నాం. జైల్లో పెడితే ఖైదీలు మార్చిరి, కోర్టులోకి వెళ్తే జడ్జిని మార్చిరి. వీళ్ళు చంపటం మానరు, వీళ్ళు కొడటం మానరు, వీళ్ళు జనాలు మార్చడం మానరు. తుఫాన్లో కొట్టి 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 తీసుకెళ్ళి మెలిదేవ్ దీపాలతో అక్కడ వాళ్ళందరూ మార్చిపారేసి. నేను ఒక ఆర్టికల్ రాశాను ఆ మధ్యకాలంలో, సరైన దైవజనుల జోలికి వెళ్ళకపోతేనే మీకు మంచిది, వెళ్తే మీకే లాస్ అని. హల్లెలూయా, హల్లెలూయా. నేను దాంట్లో రాసిన ఆర్టికల్ ఏంటంటే, దుష్ట, దుర్మార్గ, నీచ, నికృష్ట రాజకీయ నాయకులకు కూలికి పనిచేసే కిరాయి హంతకులు దొరకటలేదట, అల్లర్లు చేసే నేరస్తులు దొరకట్లేదంట. రాజకీయ నాయకుల కొత్త కష్టం అని టైటిల్ పెట్టి రాశాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కరడు కొట్టిన నేరస్తులంతా ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. జైల్లో వాళ్ళంతా ఈయన గారు ఏం చేశాడు? మొత్తం మార్మర్చి పొందేశారు. అల్లర్లు చేద్దాం, మనుషుకు 50 రూపాయలు తను బిర్యానీ ఎత్తాను, ఎవడొత్తలేదు. 1000 ఎత్తానని ఎవడొత్తా, అవన్నీ మానేసామని బాబు చర్చికి వెళ్ళిపోతున్నాం అన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ గొడవలు చేస్తాక లేరు, జెండాలు కడతాక లేరు, ఏమంటే బాంబులు వేస్తాక లేరు, అల్లరి చేస్తాక లేరు, దర్శించాలి అంటాక ఎవరు లేడు. అందరు సూత్రం 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 అన్నారు గుళ్ళో కూర్చొని. ఎర్రెత్తిపోయాడు ఒకడు. ఒక్క పౌలు గారిని బయట వదిలేసి ఉంటే మనకు అవసరానికి ఉపయోగపడే నేరస్తులు ఉండేవర్రా. ఈయన జైల్లో వేసి మనకి ఎవరు లేకుండా పోయేది. ఇప్పుడు బుర్రబా తీసుకున్నాడు ఒకడు. వీళ్ళు అక్రమ సొమ్ములు పంచిపెట్టి వాళ్ళతో ధర్నాలు చేయించారు, కానీ ఈడు రోడ్డు ఎక్కడ కదా, ఈడు నుంచి రోడ్డు. ఎవరన్నా పెద్ద నాయకులు దెబ్బలు తింటారండి? వాళ్ళు తింటారు. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారా? 500 ఇచ్చి ఈడు కాలు ఇరిచేస్తాడు, 1000 రూపాయలు ఇచ్చి జైలు పాలు చేస్తాడు. నీ వెనకాల మేము ఉన్నాం, నీకేమైనా అంటే ఏం చేస్తాడు? బెయిల్ ఎత్తాడు. లేకపోతే ఏం చేస్తాడు? హాస్పిటల్లో వైద్యం చెప్తాడు. లేకపోతే ఏం చేసి చచ్చిపోతే ఓ తెల్ల దుప్పటి కాబట్టి మంచి ఎర్ర గులాబీ పెట్టేసి ఎక్సైజ్ అయిపోయిందాడు. యేసుప్రభు ఏం చేస్తాడు? ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాడు. నేను అందుకే రాజకీయ నాయకుడికి యేసునాథుడికి తేడా ఏంటని ఒక రాసినప్పుడు ఏమో రాశానంటే, మీ వెనకాల మేము ఉన్నాం, ఎదరకెళ్ళండి అని మీ ఎగదోసి మనల్ని చంపేసే వాళ్ళు ఈ నాయకులు. తాను ముందెళ్ళి తన శరీరమును తీల్చే రాజ్యమార్గం వేసినోడు యేసు ప్రభు. వాళ్ళకి మనకి తేడా ఏంట? యేసు రక్తమే జై. హల్లెలూయా. యేసుకు సాటి ఎవడండి? మన ముందు నడిచి ఆ మరణాన్ని తాను ఎదుర్కొని, ఆ శిక్షను తాను ఎదుర్కొని, ఆ దెబ్బలు తాను తిని, అసలు తండ్రి వద్దకెళ్తానికి అడ్డం లేకుండా చేసి అన్నీ తీసుకొచ్చి చేతిలో పెట్టేసిన మహానుభావుడు ఆయన అయితే, మనమే ఓట్లు వేయాల, మనమే వెనకాల తిరగాల, మనమే జిందాబాద్ అనాలి, మనమే సావాలి, చివరికి మనమే నాశనం అయిపోవాలి. ఆ బాబు ఎప్పుడు ఇంకా పైకి చూస్తూనే ఉంటాడు, మనమే నాశనం.
సింపుల్ డైలాగ్ చెప్పనా, మనం గెలిపించిన రాజకీయ నాయకుడు, మనల్ని గెలిపించేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎక్కడ మ్యాచ్ అవుతుంది వాళ్ళకి మనకి సమస్య లేదు. మన నాయకుడికి ఆ నాయకులకి కొంచెం కూడా పొంత ఉండదు కనుక ఆ బ్యాచ్కి మన బ్యాచ్కి కూడా తేడా ఉండాలి. మరి నువ్వు ఆ కుట్రలు, నువ్వు ఆ తెలివితేటలు, నువ్వు ఆ డైలాగులు, నువ్వు ఆ మాటలు, నువ్వు ఆ మంతనాలు, దరిద్రం పనులని, సిగ్గు లేకపోతే సరే యేసుప్రభు స్టైల్ మెయింటైన్ చేయి. ఆడెవటం ఫాలో అవుతామేంటి దరిద్రం అని, దరిద్రం అని. మన రేంజ్ ఏంటి, మన గొడవ ఏంటి, మన గోత్రం ఏంటి, మన నాయకుడు ఎవరో ఆ రూట్లో ఉండాలి. మరి ఆ బ్యాచ్ లాగా చేయటం ఏంటి మనం? ఈ నికేలకి ఇందులోంచి ఒకరు లాగాలి, ఈ నికేలకి అందులోంచి ఒకరు రావాలా? ఏం పనులు ఇది? మన భారతదేశంలో రోజు చూసే రాజకీయ పార్టీలకి ఈ ఎవరికి తేడా ఏముంది? ఒకడేమో దుష్ప్రచారం చేస్తావా, ఆడికి భారం లేదంటావా, ఆడికి దర్శనం లేదంటావా, అంతా ఉత్తిదేనంటావా, ఆడికి ఎట్ని గొడవ నక్క దూకితే పడిపోద్ది అంటావా? క్షుద్ర రాజకీయాలు. ఏటిది అపోస్తుల టైంలో హత్యా రాజకీయాలే. సంపేత్తం వీడి పని రోజు దాడే. ఎవడు సహకారం చేయకపోయినా ఓడ కట్టి ముగించాడు. ఆలో ప్రశ్న తీసుకోలేదు. ఎన్ని క్షుద్ర రాజకీయాలు చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు, నీలాపనిందలు మోపినా గోడ కట్టి ముగించాడు. అపోస్తలుల మీదకి ఎన్ని దాడులు చేసి ఎంతమందిని చంపినా సంఘం కట్టారు. యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. ఈ ముగ్గురిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి ఆటంకాలే 1, 2, 3 కేటగిరీస్లో మనకు కూడా రావచ్చు, వస్తాయి. 3 రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చు, మొత్తం వస్తే గ్యారంటీ. ఏదొస్తే మన ఆ బ్యాచ్ అనుకోవడమే. ఓ తమ్ముడు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య చాలా నమ్మకంగా యథార్థంగా సేవ చేస్తాను, చిన్న మందిరం కట్టుకుందామండి, సంఘం లోపల కానీ ₹1 కనీసం బిడ్డలు వచ్చి నీళ్ళు నేను పాస్టమ్మ గోడలు తలుపుకుంటే నేను తలుపుతాను, ఒక్కడు రాలేదన్నయ్య, నా మీద దేవుని కృపలేదు, నేను దేవుని ఏర్పాట్లు లేదు, నేను సేవకుని పిలవలేదు, నేను రాలేదు, అందుకే నాకు ఇలా జరుగుతున్నాను. ఓ గుండెలు బాధ చేసుకుంటున్నాను. నేను అన్నాను, ఒరే నువ్వు మాలాంటి అల్లటప్ప సేవకుడు కాదురా, నీది నో ఒక రేంజ్ అన్నాను. అడంటాడు, నువ్వు ఏదో ఓదార్చేత్తగల మాట్లాడతావు, మళ్ళంటప్పుడు నా దగ్గర ఎందుకు వచ్చావన్నాను. నేను ఏదో దొంగ మాటలు చెప్పి ఓదార్చే రకం నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? అలా కాదులా, నేను అన్నీ అలా మాడతావేంటి మరి చెప్పు. నీది నోము ఒక రేంజి. ఎక్కడి సహాయం లేకపోయినా, ఎవడు సహకరించకపోయినా నువ్వు వాడ కట్టి ముగించే దమ్ము సత్తా నీకుంది, అందుకే దేవుడు నాకు అలా చేశాడు అన్నాను. అంతేనంటావా అన్నాడు. బైబిల్ నిజమైతే ఇది నిజమేరా అన్నాను. ఆడు చెలరేగిపోయి గోడ చర్చి కట్టించాడు. హల్లెలూయా. నేను అంటాను, దైవజనుడికి కసి రోషం వస్తేనండి చేసేస్తాడు పని, తిరుగులేదు సార్. ఇప్పుడు బైబిల్లో దైవజనులందరూ సమాజం అంతా సహకరించగా చేశారా? ఏముందట, మన కసి వచ్చేస్తే ఎవడాపుతాడు సార్ అసలు? ఆమె గట్టిగా చూడాలి యేసుప్రభు వైపు, కానీ నీళ్ళ మీద నడిచేస్తాం మనం. సింపుల్గా చెప్పాను ఒక చోట, నేను పాత నిబంధన కొత్త నిబంధన తేడా అండి. ఆడు ఉద్దేశం ఏంటంటే అద్భుతాలు స్వస్థతల గురించి మాట్లాడతానని, ఇప్పుడు ఉన్నాయంటాడా లేవంటాడని రెడీ కాసుకొని కూర్చున్నాడు. అంతోటోడు మనకు అర్థం అవడా. పెద్ద విలేకరు బయలుదేరి వచ్చాడు వీడు. నేను అన్నాను, పాత నిబంధనలు అయితే సముద్రాలు చేరాలండి, కొత్త నిబంధనలు సముద్రం నడిచేయచ్చండి అన్నాను. ఆడు కాసేపు ఆలోచించి, నిజమేనన్నా ఈ పాయింట్ ఆలోచించలేదు, ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని చాలు. ఆడు మొత్తం నన్ను చెడగొట్టేతో కూర్చాడు వాడు. నేను సరే నువ్వు పాయింట్ ఇచ్చిన దీని మీద ఆలోచించుకో, ధ్యానించుకొని నెక్స్ట్ ఏదైనా ప్రసంగం చేసుకో అన్నాను. నిజమే, ఇదేదో బాగుందని వెళ్ళిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు భూమి మీద. సార్, మనం ఓడ కట్టాలంటే సహాయం సహకారం లేకపోయినా కట్టాలి. కడతాం కూడా అంతే. ఒకటే, ఇందులో బేబచ్చలేం అక్కర్లా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిపోకర్లా. మనం పని అయ్యేదాకా రెస్ట్ తీసుకోను అని తీర్మానం ఒకటి ఉండి చాలు. ఈ ఒక్క తీర్మానం దిక్కొని వెళ్తాం, పని ఎందుకు అవుతుందో చూద్దాం. యేసు రక్తం ఏం చేయం. హల్లెలూయా. రెండోది, గోడ కట్టాలి. క్షుద్ర రాజకీయాలు మనం చేసే పని పాడు చేస్తారు, మన క్యారెక్టర్ పాడు చేయటానికి బ్రతుకుతారు, ఎన్నో రకాలుగా మన మీద అటాక్స్ చేస్తారు. ఏం చేయాలి?
బట్టలు కూడా మార్చుకోనంతగా పనిచేస్తుండాలి. కాన్సెప్ట్ ఏదైనా, కాలం ఏదైనా, సీక్రెట్ ఏంటంటే విశ్రాంతి కోరకుండా పనిచేయడమే. ఎందుకని? దేవుడి స్టైల్ అది. మనం ఎవడో చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని మనం వేసుకోం కదా, ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని మనం వేసుకోం కదా. మొత్తం క్షవరం ఓ చిన్న గీత ఎట్టాడు ఒకడు. నువ్వేం పాస్ట్ గారు ఎవరా ఇదే తప్ప ఎక్కడుంది రెఫరెన్స్ బైబిల్ అంటాడు. ఇప్పుడు బైబిల్ ఎందుకు చదవాలి? నేను మొత్తం గురికించేసుకొని గీత ఎట్టకూడదని రెఫరెన్స్ కోసం చదవాలంటే ఇప్పుడు బైబిల్ నువ్వు ఎక్కడ దొరికేవారు? పనికి మేలి పని, అన్య జనుల ఇష్టము నెరవేర్చుండ గతించిన కాలమే పనికి మళ్ళీ అసలే బాక. నీకు మాదిరి ఎవరో? యేసు ప్రభు. నువ్వేం చేసే పనులేంటి? పనికి మళ్ళీ మాట్లాడతావు. పాత నిబంధనలు యాజకపు రూల్లో లేదు, కొత్త నిబంధనలు అపోస్తుల పద్ధతులు. మరి ఎవరి రకం నువ్వు? ఆడు మాట్లాడితే అంటాడు యాక్చువల్గా కొత్త నిబంధనలు నీకంత నిబంధన లేదుగా. నాకు పాత నిబంధనలు అంటే హరోను క్రమంలో చేసావా, కొత్త నిబంధనలు అపోస్తుల క్రమంలో. నీకే నిబంధన లేదు. కట్టు తెంచేసుకుని రోడ్డెక్కేసావు నువ్వు. జకర్యా గ్రంథంలో చెప్పాడు నీ గురించి ఏమని తెలుసా? కాడికి లొంగని కోడే దూడ ఒకటి ఉంది, దాని సంగతి నేను తేలుతాను అన్నాడు. జాగ్రత్తగా ఏం చెప్పాను అంటాడు. అరే ప్రశ్న నాకేనంటావా? నీదే కదా, మరి ఇంకెవడగరది? తెంచేసుకొని రోడ్డు ఎక్కేసిన బ్యాచ్ ఉన్నారు సార్. నెహెమ్యా కాలంలో ఉన్నారు, మన కాలంలో కూడా ఉంటారు. అపోస్తులకి చిన్న చిన్న శోధనలు రావు. నూతన నిబంధన సంఘానికి చంపేయడమే, మరణకరమైన అపాయాలు వస్తాయి. అయినా చెప్పండి, మనకు అప్పగించిన పని చేసి ముగించి దేవుని మహింపరచాలి. హల్లెలూయా. నేను విశ్రాంతి కోరకూడదు అనండి ఒకసారి. విశ్రాంతి ఎందుకు కోరకూడదు 4 మాటలు చెప్తాను. బాబాయ్ 4 నిమిషాలే మీరు పెద్దానికి ఎలా చూస్తారు ఎందుకండి బాబు? 4 మాటల. పార్వతులను ఒకసారి సభకి వెళ్తే ఒక తల్లిగారు వాక్యం చెప్పి మధ్యలో ఇంకొక విషయం చెప్తాను అన్నానంటే, ఈ బాబు అలాగే అంతాడు, మరొకడు ఒకతంతాడు, ఇంకోటి చెప్తాడు, మళ్ళీ ఒకతంతాడు. అలాగే పక్కన పాస్టర్ గారు తప్పు అలాగనొచ్చేటండి. మరి అయితే అలాగనుకోని చెప్పుకొని ఉంటాడు. అలా నేను అన్నాను, మీ అందరికంటే భేద విధురాలు ఎక్కువ వేసింది అన్నట్టు మీ అందరికంటే ఏమకి నేను బాగా అర్థమయ్యాను. అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఇప్పుడెప్పుడు ముగించే ఉద్దేశం లేదన్నా. నాకు తెలుసు అంటాను. ఇదంతా ఆ రోజుకి, ఇవాళ అయితే ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. వాక్యోపదేశం చేసేవాడి పాత్రలు మీరున్నా నేనున్నా ఎవరు ఉన్నా రేపొద్దున మీకు ఆ బాధ్యత రావచ్చు. ఎవరున్నా మనకు దేవుడు ఒక ఆహారం ఇస్తాడు, అది ప్రజలకు పెట్టాలి, అంతేనే కదా. దాన్ని ఎలా చెప్పాలంటే, పిల్లలకి పెట్టడానికి క్యారేజ్ కట్టుకొని స్కూల్కి వెళ్తాం. లంచ్ వాళ్ళు రాగానే పిల్లలకి తినిపించాలి. 2 మొదలు నాకు వద్దంటాడు. ఏం చేయాలి? సావు నువ్వు కడుపు మాడితే తెలుస్తుంది సన్నాసి అని వచ్చేద్దాం ఇంటికి. లేకపోతే క్యారేజ్ మూసేసి కొట్టేద్దామని ఏం చేస్తామండి? ఆ మాట ఈ మాట చెప్పి నవ్వించి కోప్పడి అటు చెప్పి పక్కలే సుక్కలు చూపించేసి ఎలాగలగా. మరి ఆ పాత్ర అటువంటిది, ఏం చేయమంటారు? మీ కొరకు తెచ్చిన క్యారేజీ తీసుకెళ్ళి నేనే తినేయకూడదు కదా. ఏమంటారు? మరం అర్థమైపోయింది అన్నట్టుంది. యేసు రక్తమే కేవలం 4 నిమిషాల కోసం 1 నిమిషం వివరించాల్సి వచ్చిందండి. ఏమీ లేదు. 4 పాయింట్లు. నెంబర్ 1 హగ్గయి 1:4. ఎస్, ఆమేన్. చాలండి. ఏమంటున్నాడు? మందిరము పాడైంది కాబట్టి మీరు హాయిగా కంఫర్ట్ జోన్లో ఉండటానికి వీల్లేదు. ఎందుకు విశ్రాంతి తీసుకోకూడదంటే మందిరాలు పాడయ్యాయి అనండి. కొత్త నిబంధన కాలపు భాషలో మందిరం అంటే ఎవరో? విశ్వాసులే, మనమే. వాళ్ళు బలహీన పడిపోతున్నారు, వాళ్ళు రాజీ పడిపోతున్నారు, కొంతమంది ఆచారాల్లో పడుతున్నారు, కొంతమంది అలవాట్లలో పడిపోతున్నారు.
ఏదో రీతిగా మందిరాలు పాడైపోతున్నాయి, భ్రష్టు పట్టిపోతున్నాయి, బూజు పట్టిపోతున్నాయి, శిథిలమైపోతున్నాయి, గుమ్మములు కాల్చబడుతున్నాయి, ప్రాకారములు కూల్చబడుతున్నాయి. దేవుని మందిరములు శిథిలమైపోతుంటే, పాడైపోతూ ఉంటే నువ్వు హాయిగా కంఫర్ట్ జోన్లో రెస్ట్ తీసుకుంటావు, ప్రశాంతం కూర్చుంటావు. నువ్వు వద్దా? నువ్వు రెస్ట్ తీసుకుంటే తీసుకో. ఎప్పుడు పాడైపోయిన మందిరాన్ని బాగు చేసి అప్పుడు రెస్ట్ తీసుకో. ఇది సమయమా? ఏది సమయం? రిపేర్లు పూర్తయిపోతే రెస్ట్ తీసుకునే సమయమే. నీ చేతికి అప్పగించబడ్డ దేవాలయం అనబడుతున్న సంఘమును, ప్రజలను ఎక్కడ బలహీనపడ్డారో, ఎక్కడ పెచ్చులుడిపోతున్నాయో, ఎక్కడ పునాదులు వేయాల్సి వస్తుందో, ఎక్కడ మట్టి గోడకు గచ్చుపోత పోయకుండా అదంతా చెక్కేసి ఫస్ట్ నుంచి కట్టుకురావాలో, చేయని పని పర్ఫెక్ట్గా. దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధమైన ఆలయములుగా వాళ్ళని తయారవనివ్వండి. అంచేత ఈ పూట నా మనం ఏంటంటే, విశ్రాంతి ఎందుకు తీసుకోకూడదు అంటున్నారంటే, చెప్పండి. మందిరాలు పాడైపోయి ఉన్నాయి. కేవలం భౌతికంగా కొన్ని మందిరాలు పాడైపోతుంటే, ఆ దారికి వెళ్తుంటే ఒకప్పుడు చక్కగా ఉన్న మందిరం శిథిలమైపోయో, తాళాలు పడిపోయో, బూజులు పట్టింది, ఎంత బాధ అనిపిస్తుంది. మరి దేవుని ఆత్మ నివసించకపోతే మనిషి బతుకంతేగా, పరిశుద్ధాత్మ దిగిరాకపోతే ఆడి బతుకంతేగా. మరి అలాంటి మందిరాల విషయంలో మనకు దుఃఖం, భారం, బాధ్యత లేదా? శాంసన్ ఎత్తు నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోలేదా? సౌలు దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోలేదా? మరి పాడుపడిపోయిన ఆలయాలతో సమానమేగం కవి. దేవుడే వదిలిపెట్టేస్తే, దేవుడే వెళ్ళిపోతే, బలిపీఠం అగ్ని ఆరిపోతే, ఇక అగ్ని రావడం మానేస్తే, అర్పణ లేకపోతే, దీపాలు ఆరిపోతే ఇంకేం మందిరం అది? ఈ స్థితిలో చాలామంది ఆత్మీయ జీవితాలు లేవా? అలాంటి వారిని దేవుడు నీకు అప్పగించలేదా? నీ సంఘంలోని ఎరుకలు అలాంటి ప్రజలు లేరా? మరి ఆ మందిరాలు బాగా అయ్యేదాకా నువ్వేం చేయకూడదు? విశ్రాంతి తీసుకోకూడదు. విశ్రాంతి తీసుకోకూడదు. ప్రయాసపట్టమే నీ మంత్రం అవ్వాలి. తాపత్రయం నీలో ఉండాలి. నిద్రపట్టనివి ఆత్మ సంబంధమైన కలగా నీలో ఉండాలి. ఇంత అద్భుతమైన ఒక జీవితం కూడా చాలదు చూసి రావడానికే. అంత మహా సృష్టిని కేవలం 6 రోజులు చేసి పడేశాడు. హల్లెలూయా. మానవ జీవితం, శరీరములో అవయవ నిర్మాణం, పనిచేసే తీరు, ఎంబీబీఎస్లో ఈ చదువుకోవడానికి ఆ ఎనాటమీ అర్థం చేసుకోవడం ఒక పెద్ద కోర్సు. ఎంత జ్ఞానం కావాలి, ఎంత పరిశోధన. ఆ ప్రేగులు, నరాలు, ఎముకలు, కండరాలు ఒకటి గాది సిస్టం. దావీదంటే, నువ్వు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అసలు మన ఇంజిన్, మన సిస్టమ్ చూస్తే పిచ్చెక్కిపోవాలన్నమాట. అమ్మ బాబు, ఏంటి జ్ఞానం! మరి దేవుని ఆలయం అంటే మనమే కదా. పని చేయవలసిన తీరు, పద్ధతి కరెక్ట్గా ఉందా? మందిరం పాడైపోయి ఉండగా మీరు రెస్ట్ తీసుకోకూడదు. ప్రతిదీ తాను చేయవలసిన పర్ఫెక్షన్లో సేవ చేస్తుంటే అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. ఆమె సీక్రెట్ ఏంటి? ఆలయం పరిపూర్ణంగా తయారైతే, ప్రతిష్ఠించబడితే మహిమ వచ్చేస్తుంది. ఏజ్ రక్తం వేచి. హల్లెలూయా. తర్వాత మరొక మాట మీరు చూద్దాం పిల్లారా. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. చాలండి, ఎంత చక్కని మాట కదా. దావీదు రాజు గారు పనిగట్టుకుని ఊరియాకు ఏమిస్తున్నారండి? సెలవిస్తున్నారు. యుద్ధం మోపుగా జరుగుతుంది, అయినా సరే సెలవు తీసుకో, ఇంటికి వెళ్ళి అన్నపానములు సేవించు, భార్య వద్దు సుఖించి వెళ్ళిపో, నీకు సెలవిచ్చాను వెళ్ళిపో, సెలవు అంటే ఊరియా అంటాడు, మందసము చెరపట్టబడింది. మందసం ఎక్కడ ఉండాలి? షిలోహులో ఉండాలి. మందసం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. మందసం అంటే దేవుని సన్నిధి, మందసం అంటే ప్రభావం.
సంఘములోంచి ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత, సేవలోంచి మహిమ వెళ్ళిపోయిన తర్వాత, దేవుని సాన్నిధ్యాన్ని ఎవడు అనుభవించలేక అంత డ్రైగా మారిపోయింది, ఆచారంగా మారిపోయింది, సాంప్రదాయంగా మారిపోయింది. ఆత్మ లేదు, అభిషేకం లేదు, నడిపే లేదు, దీపం ఆరిపోతా ఉంది. ఇంత దారుణంగా సేవ ఉంటే పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన మీరు చాలాసార్లు ఫీల్ అయి ఉంటారు. కొన్ని సభలకి సంఘాలకి వెళ్ళినప్పుడు ఇంత డ్రైగా ఉంది, ఏంటిది, ఎంత పొడిగా ఎండిపోయి ఉన్నారేంటి అని మీకు ఎన్నిసార్లు అనిపించలేదు? కొన్ని సంఘాలకి సభలకు వెళ్ళినప్పుడు ఏంటి ఇలా ఉన్నా అంటే మనం గొప్పలమని కాదు, కానీ అసలు ఆత్మీయత ఉండదు, అభిషేకం ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, అంత జనం ఉంటారు కానీ అసలు ఏమి అంత పొడిగా ఏదో కళ్యాణ మండపానికి వెళ్ళినట్టు, ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళినట్టు ఉంటుంది, కానీ దైవ సన్నిధి అసలు ఉండదు అక్కడ. వ్యాపారం అయిపోయింది, ప్రభువే బయటికి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. నీకేమనిపించాలి? ఇక్కడ మందసం లేదు. మందసం లేదంటే సన్నిధి లేదు, మందసం లేదంటే ప్రభావం లేదు. ఇలాంటి సంఘాలు, ఇలాంటి సేవలు ఎన్ని లేవు మీరు చెప్పండి? ఇస్తారు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటి మరి? మందసం తిరిగి షిలోహులోకి వచ్చిందాక నేను నిద్రపోనయ్యా. రాజుగారే స్వయంగా పిలిచి రెస్ట్ ఇచ్చినా సరే నాకొద్దా రెస్ట్, నాకొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి భార్య దగ్గర పడుకో, రెస్ట్ చేసుకో, భోజనం చేయండి. పెద్ద ఆయన కదా, రాజుగారు కదా, అలాగే సార్ నుంచి వాకిట్లో పడుకున్నాడంట. సైనికులతో పాటు పడుకున్నాడంట. అతడు ఇంటికి వెళ్ళలేదని సంగతి తెలిసి దావీదు పిలిచి, నీకు సెలవు ఇచ్చాను కదా, రెస్ట్ తీసుకోలేదే అని అడిగితే, దేవుని మందసం ఎక్కడుందయ్యా, నేను వెళ్ళి ఇంట్లో పడుకోవటం ఏంటండి, చిచ్చే నేను అట్టంటాను కాదు. మందిరాలు పాడిపోయినాయి అంటే క్రైస్తవులు పతనమైపోతున్నారు, అలవాట్లు వచ్చినాయి, వ్యసనాలు వచ్చినాయి, ఆచారాలు వచ్చినాయి. ఈ మందిరాలన్నీ సెట్ అయ్యేదాకా మనం రెస్ట్ తీసుకోకూడదు. రెండోది, సంఘం అంతా బాగుంది చక్కగా అనుకుంటుంటే అక్కడ ప్రభావం లేదు, అక్కడ పరిశుద్ధాత్మ అనుభవం లేదు, అక్కడ ఉపదేశం లేదు, సరే నడిపింపు లేదు, డ్రైగా ఎండిగా పొడిబారిపోయి ఉంది. అక్కడ సన్నిధి లేదు, అక్కడ ప్రభావం లేదు. నీకేమర్థం అవ్వాలి? ఆలయం బాగానే ఉంది కానీ అందులో మందసం. ఈ మందసం మళ్ళీ షిలోహుకు వచ్చేదాకా నేను రెస్ట్ తీసుకోను. విశ్రాంతి ఎందుకు తీసుకోవద్దో చెప్తున్నాను మీకు నేను. కొన్ని చోట్ల మందిరాలే పాడైపోయినాయి, కొన్ని చోట్ల విశ్వాసులు మంచోళ్ళే, వ్యసనాలు పనికి మళ్ళీ అలవాట్లే ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ అనుభవం లేదు, ఉపదేశం లేదు, నడిపింపు లేదు, అసలు అక్కడ సన్నిధే లేదు. ఒక పాట పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, ఏ దైవిక వాతావరణం ఉండదు, కొడిగట్టేసినాయి. ఎలా మరి? సైనికులతో పాటు మోకరించాల్సిందే. మందసం తిరిగి వచ్చేదాకా నేను రెస్ట్ తీసుకోను. ఆ మనసు చేయాలి. ఆమేన్. మూడవది, అదే 2 సమయాలు 11 వచ్చి కంటిన్యూ చేయండి. ఊరియా మందసంను ఇశ్రాయేలు వారును యోధావారును గుడారమును నా అధిపతి యోవాబును నా ఏలినవడగు నీ సేవకులను బయట దండులో నుండగను. చాలు. రెండో పాయింట్ ఏంటంటే ప్రియులారా, నా సేనాధిపతి, మా నాయకుడు ఎక్కడున్నాడు? దండులో ఉన్నాడు. నేను ఇంటికి ఎలాగెళ్తానండి? ఒకటి, దేవాలయమే పాడైపోతే, క్రైస్తవులు వ్యసనాల్లో ఆచారంలో భ్రష్టు పట్టిపోతుంటే మనం రెస్ట్ తీసుకోకూడదు. రెండవది, క్రైస్తవులు కొన్ని సంఘాలు చూడండి, వాళ్ళ క్యారెక్టర్ బాగుంటుంది, సాక్ష్యం బాగుంటుంది, కానీ పరిశుద్ధాత్మ ఉండదు, ఉపదేశం ఉండదు. ఏ వ్యసనాలు చెడ్డ పనులు ఏముండవు, మంచి వాళ్ళు అందరూనే కుదురుగా ఉంటారు, కానీ పరిశుద్ధాత్మను ఉపదేశం అభిషేకం ఏముండదు. ఒకటి, మందిరాలే పాడైపోవడం. 2, మందిరాలు బాగున్నాయి కానీ అందులో మందసం లేకపోవడం. మూడవది, సేన నాయకులు, తండు నాయకులు, దైవజనులు, ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రులు ఏమండి నిదుర ఎరుగక ఇంట్లోకి వెళ్ళకుండా ఎప్పుడు దండులో పడుకుంటున్నారంట. వారికి ఇల్లు ఉన్నాయి, వారికి గృహాలు ఉన్నాయి, వారికి భార్యలు బిడ్డలు ఉన్నారు, కానీ వారి ఇంటితో గడిపే సమయం తక్కువ, ఇంట్లో పడుకునే సమయం తక్కువ, దండుపాలెంలో పండుకుంటున్నారు, ఇంటికి వెళ్ళట్లేదు. మా నాయకుడు దండుపాలెం పండు ఇంటికి ఎలా పడుకుంటారండి? ఊరికంటే ఏమో అడతారు మీరు అన్నాడు ఊరియా. అంటే మన ఆత్మీయ తండ్రులు, మన ఆత్మీయ నాయకులు ప్రయాసపడుతుండగా మనం విశ్రాంతి తీసుకోకూడదు.
నా మాట మీకు అర్థమైందంటారా? ఒకటి, మందిరాలే పాడైపోతే అంటే క్రైస్తవులు భ్రష్టు పట్టిపోతే. రెండు, మందిరాల్లో మందసం లేకపోతే అంటే మంచోళ్ళే కానీ అభిషేకం, సన్నిధి, ప్రభావం లేకపోతే. మూడవది, సేవ కొరకు దైవరాజ్య నిర్మాణం కోసం ప్రయాసపడుతున్నటువంటి ఆత్మీయ తండ్రులు, నాయకులు పగలు రాత్రి ఈరోజు ఆ రోజు అని తేడా లేకుండా రేయింబవులు కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉంటే వాళ్ళు దండులో పండుకుంటుంటే ఎక్కడో పందిరిలో, ఎక్కడో రూములో, ఎక్కడో సభలో ఉండి నువ్వు ఆగిట్లో పడుకోవడం ఏంటి? ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ నాయకులు ప్రయాసపడుతుండగా మనం విశ్రాంతి తీసుకోకూడదు. ఎంతమంది అంటారు ఆమేనని? ఇక నాలుగవది, ఈ పూట చివరిది, సంఖ్య 32:6. ఎస్, చాలండి. మన సహోదరులు ఎందరో అనేక పోరాటాలు ఎదుర్కొంటున్నారు. మనం హాయిగా కూర్చోకూడదు. మన పొరుగు సంఘంలో ఒక ఇబ్బంది వచ్చింది. వాళ్ళ మందిరాన్ని మూసేయించారు, పాస్టర్ గారిని కొట్టారు, పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు, ఎక్కడో జైల్లో పెట్టారు. మన మందిరం కాదు కదని కూర్చోవచ్చా? చాలా తప్పు. నేను 2004లో రాశాను పాట, మొన్న పాడాడు కుమారుడు. యాజకత్వమా క్రైస్తవ నాయకత్వమా, నిద్దుర వేడుమ బయలుదేరు. 2004లో రాసిన పాట అది. 21 రోజులు ఉపవాసాల్లో ఉంటే ఆ భారం ప్రభు నాకు ఇచ్చారు. అందులో రాసిన మాట ఏంటంటే, సమాజం అంతా విగ్రహాలతో పాడవగా నువ్వు ఉన్నత స్థలంలో హాయిగా కూర్చున్నావు. దిగిరా ముందు. నువ్వు దేవుడి దగ్గర ఉన్నావు, సేన కొండ మీద నువ్వు, నీ బాగుంటుంది అక్కడ ప్రయాణం. ఇక్కడ నాశనం అయిపోతున్నారు. దేవుడు నన్ను త్వరగా దిగి వెళ్ళు, నీ జల్లులు చెడిపోయారు. ఇది జఫన్యా పిలుపు కాదు, దేవుని మాట. ఒక పక్క భ్రష్టు పట్టిపోతుంటే మనం హాయిగా ఉండేది ఎలాగా? ఈరోజు ప్రభు మాట జ్ఞాపకం పెట్టుకోండి. నీ సహోదరులు యుద్ధము చేయించుండగా వాళ్ళకి ఎన్నో పోరాటాలు ఉన్నాయి సార్. 2 సంవత్సరాల దగ్గర అయిపోతుందండి. 2 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. ఇప్పటికి ఇంకా మణిపూర్లో ఇంకా రెఫ్యూజీ క్యాంపులోనే 2,000 మంది ఒక క్యాంపులో ఉన్నారు ఇంకా ఈ రోజుకి. కొత్తగా మొన్న మళ్ళీ తగలబడ్డ సందర్భాలు కాకుండా అప్పుడుదే, ఇంకా అప్పుడే మానలేదు. ఇంకా మళ్ళీ కరెంటు పునరుద్ధరించకుండా సబ్స్టేషన్లే పేల్చేస్తుంటే, కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్లే కాల్చేస్తే సహాయానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి అయినా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లేదు. ఫోన్ చేసి బాబు రేపు వస్తుందా కరెంట్ అంటాక అసలు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్సే లేవు. మన సహోదరులు పోరాడుచుండగా మనం రెస్ట్ తీసుకోవచ్చా? ఒక మందిరం శిథిలం అయిపోయి ఉంటే పట్టి పరవ లేకుండా హాయిగా ఉండొచ్చా మనం? ఓ సేవకుడు దారిగాసి కొట్టబడ్డాడు, మందిరం కూల్చబడింది, సభ రద్దు చేయబడింది, పర్మిషన్లు ఆపిబడ్డాయి, హాయిగా పడుకోవచ్చా మనం? వాళ్ళే తిరగాలి పోలీస్ స్టేషన్కి, వాళ్ళే వెళ్ళాలి కలెక్టరేట్కి, వాళ్ళే కూర్చోవాలి రోడ్డు మీద, వాళ్ళే వేసుకోవాలి టెంట్. మనం వెళ్ళమా? అసలు నిలబడమా? మాట్లాడమా? ఏమి చేయమా? సంఘీభావం లేదా? మన దాకా వస్తే అప్పుడు కదులుతామండి మనం. ప్రార్థనలోనే ఉన్నాడు మోషే గారు. వెళ్దానా పాడైపోయిన పరిస్థితిని పంపించాడు. ప్రార్థన పేరు మీద ఎవరికి సహాయం చేయనంటే అలాగా? ప్రార్థన చేసేవాడు కూడా సాయం చెబితే ఎలాగండి? పనికి వాళ్ళని ఇవ్వడం చేస్తాడా? ఇంత ప్రార్థన చేసే మనిషివే నువ్వు ఆపత్తి అబ్రోపతి ఎలాగా? మన సహోదరులు భయంకరంగా పోరాటాలు ఎదుర్కొని చూడగా మనం విశ్రాంతి తీసుకోకూడదండి. దేవుని మనసు అది కాదు. మన మాదిరి ఎవరు చెప్పండి? మన మాదిరి ఎవరు? నెంబర్ 1, మందిరాలే పాడైపోయి ఉంటాయి, క్రైస్తవులు భ్రష్టు పట్టిపోయి అలవాట్లు, కొందరు ఆచారాలు, కొందరు నాశనం అయిపోతున్నాయి. మనం రెస్ట్ తీసుకోకూడదు. నెంబర్ 2, మందిరాలు బాగున్నాయి, క్రైస్తవులు మంచిగానే ఉన్నారు పాపం, కానీ పరిశుద్ధాత్మనము లేదు, మందసము లేదు, సన్నిధి లేదు. మనం రెస్ట్ తీసుకోకూడదు. నెంబర్ 3, ఆత్మీయ నాయకులు ప్రయాసపడుతుంటే గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు అని ఆయనకి రెస్ట్ తీసుకోకూడదు. మనం ప్రయాసపడాలి. 4,
అనేక ప్రాంతాలు, అనేక సేవలు, అనేక సేవకులు భయంకరమైన పోరాటాలు ఎదుర్కొంటున్నారు. మనం వారితో కలిసి నిలబడాలి, యుద్ధం చేయాలి, రెస్ట్ తీసుకోకూడదు. మరి ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి? పని పూర్తి చేశాక రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆమేన్ అవునని చెప్పి మళ్ళీ మర్చిపోదామా? ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి? నాకు అప్పగించిన పని పూర్తయ్యే వరకు, ఈలోపు నాకు ఎక్కడైనా పాడైన మందిరాలు కనబడితే నేను ప్రయాసపడతాను. మందసం లేని మందిరాలు కనబడితే నేను ప్రయాసపడతాను. ఆమె ఆత్మీయ నాయకులు ప్రయాసపడుతుండే నేను రెస్ట్ చేసుకోను. ఈ తీర్మానాలు చేసి ప్రార్థన చేయాలి. మనం నీ సావుకుందని మాట్లాడే స్తోత్రం ప్రభు వేసినమడుచున్నాము తండ్రి. మరి మార్పుగా అర్థమేది స్తోత్రం ఎందుకు? ఇలా మాట్లాడవు, నీకు స్తోత్రం కరెక్ట్. ఇలా మాట్లాడవు కాబట్టి నీ తీర్మానం ఏంటి? కనుక ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడారు, మనం దేవుడితో మాట్లాడదాం. మీకు వాగ్దానం చేసినట్టు 1:30 ముగించాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.